హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మేము రీసెంట్గా ఇండియా వెళ్ళి వచ్చామన్నమాట. అండ్ మెజారిటీ మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ మాల్దీవ్స్ కరెన్సీ. అంటే ఇక్కడికి ట్రావెల్ చేసినప్పుడైనా ఏ కరెన్సీ బెటర్, ఆర్ మన ఇక్కడ మాల్దీవ్స్ కరెన్సీ ఏంటి అని చాలామంది నన్ను క్వశ్చన్ అడిగారు. సో ఈరోజు జస్ట్ ఇప్పుడే షాపింగ్కి వెళ్ళి వచ్చాము. సో అన్ని నోట్స్ నా దగ్గర ఉన్నాయన్న ఫీలింగ్తో ఈరోజు నేను వీడియో చేద్దాము ఈ కరెన్సీ మీద అని చేస్తున్నాను అనమాట. మన ఇండియన్ కరెన్సీ ఎలాగ రూపీసో ఇక్కడ రూపాయ. సో 5 ఇండియన్ రూపీస్ ఈక్వల్స్ టు 1 రూపాయ అనుకోండి. ఓకే, సేమ్ మనలాగే 500 ఇస్ ద హైయెస్ట్ నోట్ అండ్ 5 ఇస్ ద లీస్ట్ అనమాట. అండ్ కాయిన్స్లోతో ఇంకా ఉన్నాయి, 1 రూపాయ, 2 రూపాయ, 50 పైసా అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది 500 నోట్ హైయెస్ట్ది, 500 రూపాయ. అలాగే నెక్స్ట్ వచ్చేసి 100 అనమాట. చాలా పలుచగా ఉంటాయి, మనవి కొంచెం ముట్టగా ఉంటాయి కానీ చాలా చాలా పలుచగా ఉంటాయి. నాకైతే ఎప్పుడైనా చిరిగిపోద్దేమో అన్న ఫీలింగే, బట్ టచ్ ఉడేంత వరకు లేదు అవలే. అండ్ దిస్ ఇస్ 50 రూపాయ. ఇది వచ్చేసి 20. అండ్ దే have 10 రూపాయ. అండ్ ద లీస్ట్ నోట్ వచ్చేసి 5 రూపాయ. కాయిన్స్ అయితే ప్రస్తుతానికి నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి. నేను ఒక్కొక్కసారి అయితే ఇండియన్ కరెన్సీ అండ్ అంటే మన ఇండియన్ కాయిన్స్ లాగే ఉంటాయి, ఒక్కొక్కసారి అవి కూడా మర్చిపోతూ ఉంటాను. వీళ్ళకి కాయిన్స్ బ్యాక్ సైడ్ వీళ్ళ ఫ్లాగ్ ఉంటుంది. ఇది నేను గుర్తుగా పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మనకు కూడా వీళ్ళకి 1 రూపాయ లాగే అనిపిస్తుంది కదా. ఒకసారి అయితే నేను షాప్లో ఇచ్చేసాను కూడా, మేడం ఇది ఇండియన్ కరెన్సీ అని చెప్పారు. ఎస్, రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్ అని ఉంటుంది పైన మెన్షన్. సేమ్ 1, 2 వీళ్ళ దగ్గర ఇంకా 50 పైసాది కూడా ఉంది. ఇది 2 రూపాయ అనమాట. ఒకవేళ మీరు మాల్దీవ్స్కి వద్దాము, ట్రావెల్ చేద్దాము అని అనుకుంటే రూపాయకి తక్కువ మాల్దీవ్స్ కరెన్సీకి కన్వర్ట్ చేసుకునే కన్నా ఇండియన్ రూపీస్ని డాలర్స్ కింద కన్వర్ట్ చేసుకోండి. డాలర్స్ని ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవడం బెటర్. ఎంత కావాలో అంత వాడుకోవడం. ఈవెన్ మెజారిటీ ఆఫ్ ద రిసార్ట్స్ ఆర్ ఎనీ ప్యాకేజ్ వాళ్ళు డాలర్స్లో కూడా తీసుకుంటారు, అదే బెస్ట్. ఎందుకంటే మళ్ళీ రూపాయ మనకి ఎక్స్చేంజ్ చేస్తే చాలా ఎక్కువ లాస్లో ఉంటుంది. ఇది బెటర్ డాలర్, ఎందుకంటే అది హైయెస్ట్ ఇది కదా. సో బెటర్ డాలర్ కన్వర్ట్ చేసుకుంటేనే మీకు ఈజీగా ఉంటుంది కంపారిటివ్లీ మాల్దీవ్స్ డైరెక్ట్ కరెన్సీ. ఈవెన్ అక్కడ మన ఇండియాలో ఇవి దొరకవు. ఇక్కడికి వచ్చి ఎయిర్పోర్ట్లో ఎక్కువ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ తెచ్చుకునే కన్నా ఇండియాలో ఏదైనా రికగ్నైజ్డ్ బ్యాంక్ అక్కడి నుంచి ఆర్ గుడ్ థామస్ కుక్ అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మనం డాలర్ కన్వర్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ డాలర్ని మార్చుకోవడం బెటర్. డాలర్ది కూడా ఎలా ఉంది అంటే $1 ఈక్వల్స్ టు అప్రాక్సిమేట్లీ 15 పాయింట్ రూపాయ ఇది ఉందన్నమాట. సో బెటర్ డాలర్ కన్వర్ట్ చేసుకుంటే రిటర్న్ మీకు డాలర్ తీసుకుని ఇండియా, అది బెటర్. ఎందుకంటే మనకి రూపాయి ఇంకెక్కడ ఉండదు, ఓన్లీ మాల్దీవ్స్లో మాత్రమే చెల్లుతుంది కదా. సో అది కొంచెం మీకు కష్టం అవుతుంది అనమాట. సో ఐబల్స్ అండ్ గ్రాసరీది అడిగారు. ఈ రెండు కూడా నేను ట్రై చేస్తాను వీడియో చేయడానికి, ఎందుకంటే చాలా షార్ట్ స్పాన్లో వెళ్ళి వచ్చేసినాం, వీడియో తీసి క్లిప్పింగ్ అంతా లేదు. ఇక్కడ ఆన్లైన్ సిస్టమ్ చాలా తక్కువ, అన్నీ మనం ఆఫ్లైన్లో ఎక్కువ ఉన్నాయి. ఆన్లైన్ యాప్స్ అవి లైక్ ఇన్ ఇండియా ఇక్కడ లేవన్నమాట. మనం వెళ్ళి కొనుక్కొని రావడం. అండ్ ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి. ప్రేయర్ టైంలో షాప్స్ అన్నీ బంద్ ఉంటాయి. సో లైక్ మధ్యాహ్నం 2 to 4 క్లోజ్డ్ ఉంటాయి, ఈవినింగ్ 6 to 8 క్లోజ్ ఉంటాయి, బట్ 11, 12 వరకు కూడా షాప్స్ ఉంటాయి. సో ఫట్ఫట్ వెళ్ళి వచ్చేయడమే అనమాట. అందుకు వీడియోస్ అయితే అవ్వట్లేదు ఆ టైంలో, బట్ ఐ ట్రై టు క్యాప్చర్ ద డీటెయిల్స్ అనమాట. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ అప్కమింగ్ వీడియోస్లో ఇంకా ఎక్కువ మాల్దీవ్స్ గురించి చెప్పడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఆల్, బాయ్, హ్యావ్ అ నైస్ డే.